పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలం అబ్బిరాజుపాలెం గ్రామం వద్ద వరద ముంపు ప్రాంతాల పశువులకు దానను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల నాయుడు పంపిణీ చేశారు. భారీ వర్షాలు వరదల కారణంగా నష్టపోయిన ప్రతి రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. ఒక్కరోజు 8,300 కోట్ల రూపాయలు ఖాతాల్లోకి వేసాం. ఏదైతే 5,300 కోట్లు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వారి జీతాలు, వాళ్ళ పెన్షన్లు 1వ తేదీనే వాళ్ళ అకౌంట్లోకి చాలా కాలం తర్వాత, ఎందుకంటే గతంలో జీతాలంటే మరి 2వ తారీఖు, 5వ తారీఖు, 10వ తారీఖు ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు పడేది. 8,300 కోట్ల రూపాయలు ఒక్కరోజు మీ ఖాతాల్లోకి ఇన్ని అప్పులున్నా కూడా మరి జమ చేశారని అంటే ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు, ఒక పని చేసేటువంటి నాయకుడు, ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఒక ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కానీ ఉండడం వంటి నాయకుల వల్లే ఇది సాధ్యమైంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాక ఆటో యూనియన్ ఎన్నికల్లో సుల్తాన్ ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్లందరికీ లైసెన్సులు, ఇన్సూరెన్సులు చేపిస్తామని హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ఇస్తానన్న 13,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మా ఆటో కార్మికుల తరఫు నుంచి ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి 12,000 రూపాయలు ఆటో కార్మికులు అందజేస్తామని చెప్పారో ఆ యొక్క అమౌంట్ ని ప్రతి ఆటో కార్మికులకు చేరాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉచిత బస్సులు పెట్టడం ద్వారా ఆటో కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఇంటి రెంట్ అయినా కానీ, మరి పిల్లల స్కూల్ ఫీజులు కానీ కట్టడం విషయాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం మా సమస్యలను దృష్టిలో పెట్టుకుని మా సమస్యలు తీర్చాలని కోరుకుంటున్నాం. అలాగే ఆటో యూనియన్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 6 లక్షల ఆటో కార్మికుల తరపు నుంచి అసెంబ్లీలో పాడి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. మా ఆటో కార్మికుల తరపు నుంచి పాడి రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాజమండ్రి తూర్పు రైల్వే స్టేషన్ రోడ్ ను విస్తరణ చేయాలని నిర్ణయించామని ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజమండ్రి అన్నపూర్ణమ్మపేట అండర్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తున్నామని తెలిపారు. అనపర్తి రైల్వే స్టేషన్ లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు గేట్ అభివృద్ధి పనుల వల్ల విశాఖ వెళ్లడానికి రైళ్లు అందుబాటులో ఉండవని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. కేశవరం వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి, బిక్కవోలు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామన్నారు. డిఆర్ఎం గారితో మా యొక్క చర్చ మేమేమి ఆకాంక్షిస్తున్నాం అనే అంశాన్ని, ఈ స్టేషన్ డెవలప్మెంట్ కి సంబంధించి ఈ అంశాన్ని గురించి కూలంకుషంగా వారితో చర్చించడం జరిగింది. కూడా సజెషన్స్ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ క్రోడీకరించి ఒక అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్, ఒక వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ ఇంచుమించుగా ఆ స్థాయిలో చేయాలి అనేటువంటి సంకల్పంతో మేమందరం కూడా చర్చించుకోవటం జరిగింది. ఇది కేవలం ఏదో ఇప్పుడు లేదా 5 సంవత్సరాల వరకు వచ్చేటువంటి జనం ఎవరైతే ఉన్నారు, ఇప్పుడైతే ప్రతి రోజు చూసినట్లయితే దగ్గర 32,000 నుండి 33,000 మంది స్టేషన్కి వస్తున్నారు అనేటువంటి అంచనా. రాబోయే కాలంలో అంటే దగ్గర మనం ఇంకొక 40-50 సంవత్సరాల ముందు కనుక చూసుకున్నట్లయితే దగ్గర 95 నుండి 1,00,000 మంది, 95,000 నుండి 1,00,000 మంది వరకు కూడా ఈ స్టేషన్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి వారి దగ్గర ఉన్నటువంటి సర్వే అంచనా. కనుక ఆ యొక్క ఫుట్ఫాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ స్టేషన్ని అంత అద్భుతంగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఆలోచన, సంకల్పం మా అందరికీ ఎలా ఉందో అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారికి, డిఆర్ఎం గారికి కూడా ఉన్నటువంటి సంకల్పం అది. ఇది కేవలం ఆధునీకరణ మాత్రమే కాకుండా ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులకి అన్ని సౌకర్యాలు, పైన ఒక ప్లాజా ఉంటుంది, ప్లాజాలో వెయిటింగ్ రూమ్ మాత్రమే కాకుండా వారికి ఏమైనా ఒక క్యాఫెటీరియా అవకాశం కూడా అక్కడ కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు వస్తాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఒకటే ఉంది 1 to 5 వరకు, చివరి వరకు వెళ్ళేటువంటి అవకాశం లేదు. కానీ ఈ ప్లాజా ఏదైతే ఉందో మొత్తం ఈ చివరి నుండి పశ్చిమ వెస్ట్ నుండి ఈస్ట్ వరకు కూడా కనెక్టివిటీ అందించే విధంగా ఉంటుంది అనేటువంటి అంశం. అది మాత్రమే కాకుండా ఇప్పుడు మనం రాజమహేంద్రవరాన్ని కనుక చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా అటు తూర్పు వైపున ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. సిటీ అంతా కూడా అక్కడ 100 ఫీట్ రోడ్డు ఉంది ఆల్రెడీ. అదేవిధంగా దానికి ప్యారలల్గా ఇంకా 2 రోడ్లు కూడా ఉన్నాయి. హుకుంపేట సంబంధించి కూడా ఇందాక పెద్దలు బుచ్చయ్య చౌదరి గారు కూడా చెప్పడం జరిగింది. కనుక ఇటువైపు డెవలప్మెంట్ చూసుకుంటూ మనం ఏ విధంగా అంటే సిటీ అంతా ఇటు ఉంది, ఇక మున్ముందు విస్తరణ కూడా ఇట్టే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అటుపక్క గోదావరి ఉన్నటువంటి సందర్భంలో మనకి అటు పెరిగే అవకాశం లేదు.
కనుక మనం ఇటువైపున ఫోకస్ పెడుతూ డెవలప్మెంట్ ఇటు చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా మీరు అందరితోటి అధికారులతోటి డిఆర్ఎం గారితో కూడా చర్చించడం జరిగింది. పల్లిపాలెం సమస్యలు పరిష్కరించాలని సిపిఎం నేత రమాదేవి డిమాండ్ చేశారు. పల్లిపాలెంలో వరదల సమయంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం బోడశకూరు పల్లిపాలెంలోని కాలనీని సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ గ్రామంలో అనేక సంవత్సరాలుగా వరదలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు, మత్స్యకారు కుటుంబాలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కానీ ఈరోజు కేవలం హామీల వరకు మాత్రమే ప్రజల్ని ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడా కూడా వీళ్ళకి న్యాయం చేసేటువంటి పరిస్థితులు అయితే కనబట్ల. దాదాపు వరద వచ్చిందంటే మొదట ములిగేటువంటి గ్రామంలో ఈ బోడస్కూరు పల్లిపాలెం అనేటువంటిది ఉంటుంది. కానీ వీళ్ళకి మాత్రం రక్షణ కల్పించడంలో కానీ వీళ్ళకి ఆర్థికంగా సహకరించడంలో కానీ ప్రభుత్వాలు విఫలమవుతూ ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం 3,000 రూపాయలు కేటాయిస్తామని చెప్పి ప్రతి వరద బాధిత కుటుంబానికి ఇస్తామని చెప్పారు. నేటికి ₹1 కూడా వీళ్ళకి అందలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ వరద 15 రోజుల పాటు 10 రోజుల పాటు కేవలం ఏదో భోజన వసతి మాత్రమే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, వరద వచ్చిన తర్వాత మత్స్యకారు కుటుంబాలు కానీ లేదా లంక గ్రామాలు కానీ తీవ్ర ఇబ్బందులు ఒక 6 నెలల పాటు పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి 6 నెలల పాటు ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్ లో హ్యాండ్లూమ్ శారీ వాక్ను ఆమె ప్రారంభించారు. చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. చీర అంటే గుర్తుకు వచ్చేదే అమ్మ అని భావితరాలు ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలన్నారు. భద్రాచలం గ్రామ పంచాయతీ ఆఫీస్ లో 75వ వనమోత్సవ కార్యక్రమం జరిగింది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకట్రావు అన్నారు. మొక్కలు నాటడం వల్ల భవిష్యత్ తరాలు సంతోషంగా ఉంటారని అన్నారు. మంచిర్యాల జిల్లా లక్సట్టిపేట మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ఆర్ శివకృష్ణను ప్రిన్సిపాల్ చితకబడ్డారు. ప్రిన్సిపాల్ దాడిలో విద్యార్థికి చిటికెనవేలు విరిగి కాలుకు వీపు మీద గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి కారణాలు తెలుసుకోవడానికి వచ్చిన ఎస్ఐతో దురుసుగా ప్రిన్సిపాల్ ప్రవర్తించాడు. విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ప్రిన్సిపాల్ పై తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. హాస్పిటల్ అంతే. ఇవన్నీ అవసరం లేదా? ఈ కట్టెవరు ఇక్కడ మేడం గారు ఉన్నారా? లీవ్ లో ఉన్నప్పుడు మరి వేరే వాళ్ళకి ఇవ్వాలి కదా బాధ్యత. ఇంత పెద్ద సొసైటీలో టార్గెట్ చేయని మీరు ట్రై చేస్తుంది కానీ ఆయన యాంటీ డ్రగ్ సిస్టమ్ లో మేము ఉన్నాము. వాళ్ళని సెట్ చేయండి అని పోలీసు వాళ్ళు మా వెంట పడుతున్నారు. ఎన్నో మీటింగ్లు జరిగినాయి. మీరు ఊరికే బయటకి ఎందుకు వాళ్ళు చెప్పండి, ఒక పాయింట్ చెప్పండి. అబద్ధాలు చెప్పండి. గోడ దూకి వెళ్తుండ్రు వీళ్ళు పైసలు వసూలు చేస్తున్నట. సరే సార్ 10 తారీఖు వచ్చిండు. ఇప్పుడు ఈ 10 తారీఖు దగ్గరకు వస్తుంది. మరి మాకు పేరెంట్స్ అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఎస్సీ వర్గీకరణ అంశంపై రాజకీయ లబ్ధి కోసం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మాలలను రెచ్చగొడుతున్నారని మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఆకుమర్తి చిన్న మాదిగా విమర్శించారు. సీఎం చంద్రబాబు ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలన్నారు. అణచివేసి ఆ తీర్పుని అమలు జరుగుతున్నటువంటి మోడీ నీకు కూడా హెచ్చరిక. నువ్వు ఎలక్షన్ మిషన్ ని తారుమారు చేసి ఎన్నికవుతున్నావు కానీ ఈసారి కూడా మీరు 79 చోట్ల ఎలక్షన్ మిషన్ ని తారుమారు చేసి నెగ్గారనే విషయం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. నీది నియంత ప్రభుత్వం. ఎవడన్నా లొంగపోతే 25,000 కేజీల కొకైన్ ఏమైంది? చంద్రబాబు నాయుడు కుటుంబానికి సంబంధించింది జగన్ కుటుంబానికి సంబంధించింది చంద్రబాబు నాయుడు.
ఒక వారం రోజులు టీవీ గొంతులు ఎందుకు బాగుపడిపోయినాయి? ఒక్కొక్క టీవీ యజమానికి ఎంత ఉంటుంది? పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు బొండాడ వారి వీధిలో రుద్రాలిపై దాడి, హత్యాయత్నం, బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 3 పాత నేరస్తులు ఒక్కరాజు, మిసాల, మావుళ్ల, గజ్జల రామకృష్ణను అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. వారి వద్ద నుండి 4 లక్షలు విలువ చేసే బంగారం, వెండి వస్తువులు, 15,000 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. జరిగింది 29th రోజుకి క్రైమ్ నెంబర్ 224 అండర్ సెక్షన్ కొత్త బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం, చెన్నారం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. విద్యా వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని మంత్రి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆడబిడ్డలు, రైతన్నల మోహంలో ఆనందం చూడాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు. గడిచిన 3-4 రోజుల్లో మీరు చూశారు అసెంబ్లీలో ఏ రకంగా చర్చలు జరిగాయో. ఈ పేదోడు ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదల పక్షపాతిగా, రైతుల పక్షపాతిగా, రైతుల్ని రాజు చేయాలని, రైతుల ముఖములో ఆనందం చూడాలని ఏ రకమైన నిర్ణయాలు తీసుకుందో ప్రత్యేకంగా నేను చెప్పనవసరంలే. సుమారు 31,000 కోట్ల రూపాయల రైతుల రుణాన్ని ఒకేసారి మాఫీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ నెల రోజుల లోపే ఈ 31,000 కోట్ల రూపాయలని మాఫీ చేస్తుంది మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. మహావృక్షాలను కాపాడడం మన బాధ్యత అని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం కోరారు. రైల్వే స్టేషన్ కు చేరువలో విశ్రాంతి గృహం వద్ద 1887లో బొంబాయి నాగపూర్ రైల్వే స్టేషన్ లైన్ నిర్మాణం సమయంలో కార్మికులకు నీడ కోసం నాటిన మొక్కల్లో ఒకదానికి రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. బిష్ణోయి తెగవల్లే చెట్లను కాపాడుకోవాలన్నారు. అనంతరం ప్రకృతి ప్రేమికులు, విద్యార్థులు కలిసి మహావృక్షానికి రాఖీ కట్టి అవగాహన కల్పించారు. రక్త పింజర్ను చాకచక్యంగా స్నేక్ క్యాచింగ్ వర్మ పట్టుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం వన్నెచింతలపూడి స్తంభం గోయిలో రక్త పింజర్ ఉండడంతో గ్రామస్తులు స్నేక్ క్యాచింగ్ వర్మకి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన చేరుకున్న వర్మ చాకచక్యంగా రక్త పింజర్ను పట్టుకున్నారు. ఇది చూసిన స్థానికులు స్నేక్ క్యాచింగ్ వర్మనే అభినందించారు. వర్షాల వల్ల పాములు వస్తూ ఉంటాయని తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరారు. విశాఖ రైల్వే స్టేషన్ లో కూర్బా ఎక్స్ప్రెస్ రైల్ కి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ లోని కోర్బా నుంచి విశాఖ చేరుకున్న ఎక్స్ప్రెస్ రైలు బోగీలో ఈ మంటలు వ్యాపించాయి. విశాఖ స్టేషన్ లో 4వ నెంబర్ ప్లాట్ఫామ్ పై ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 3 ఏసీ బోగీలు, B7 బోగీలోని మరుగుదొడ్లో షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటన జరిగిన సమయంలో రైల్లో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో ప్రేణు ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర పునర్నిర్మాణంతో పాటు సంక్షేమ అభివృద్ధిపై విస్తృత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. చంద్రబాబు వ్యవసాయ రంగంలో డ్రోన్ వినియోగం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని సీఎం చంద్రబాబు అన్నారు. తన నియోజకవర్గ పరిధిలో డ్రైన్లు, గుర్రపు డెక్కల తొలగింపుకు కలుపు మందును డ్రోన్ల ద్వారా చెల్లించామని మంత్రి రామానాయుడు తెలిపారు. దీనివల్ల మంచి ఫలితాలు వచ్చాయని మంత్రి చెప్పడంతో సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ఇండియాలో ఎక్కడైనా సరే డ్రోన్స్ ని ఉపయోగించి ఒకప్పుడు ఒక స్టేజ్కి వెళ్ళాం. పిఎం కూడా మాట్లాడుతున్నారు, విలేజ్లో డ్రోన్స్ అన్ని ఇచ్చి ఎట్లా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని. ఇప్పుడు నాకు అది కాన్సన్ట్రేట్ చేయండి. ఎక్కడన్నా మీరు కొన్ని దిక్కుల డ్రోన్స్ ఉన్నాయండి. వాట్ ఈస్ ది వర్క్ దే ఆర్ డూయింగ్ విత్ డ్రోన్స్ ఇన్ అగ్రికల్చర్? మొన్న కలుపు మందు కొట్టించాం సార్. డ్రైన్స్ మీద ఉన్నటువంటి గుర్రపుడు ఎక్కకి డ్రోన్స్ మీద కొట్టించాం సార్. చాలా ఎఫెక్టివ్గా బాగా పనిచేసింది సార్. అదే మన క్యాన్సర్ స్ప్రే చేయాలంటే ఆ గొట్టు నుంచి ఈ గొట్టు నుంచి కొడుతుంటే కవర్ అయ్యేది కాదు సార్. ఈ డ్రోన్ మీద అయితే ఎఫెక్టివ్గా బాగా పోయింది సార్. మొత్తం అంతా మేము యూజ్ చేసాం సార్. అది No, I am very happy that is where Drones Corporation, everything. Now drones are becoming very, very big revolution. తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్షలు చేపట్టారు.
15 సంవత్సరాలుగా పనిచేస్తున్న బిల్ కలెక్టర్లను తొలగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరరావు హెచ్చరించారు. ప్రభుత్వం బిల్ కలెక్టర్లను ఆదుకోని పక్షంలో ఆందోళన ఉద్రిక్త చేస్తామని డిమాండ్ చేశారు. ప్రధానంగా ఈ దీక్ష పెట్టడానికి కారణం విద్యుత్ సంస్థలో గృహజ్యోతి అమలు చేసిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి ద్వారా ఈ బిల్లు కలెక్టర్లకు ఉపాధి కోల్పోయారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి గృహజ్యోతి అమలు చేయడానికి మేము వ్యతిరేకం కాదు, కానీ దాని ద్వారా ఉపాధి కోల్పోయినటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఆ ఉద్యోగులకి ఆల్టర్నేటివ్ ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. వీళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ నుంచి పీజీలు కూడా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఇంటర్మీడియట్, డిగ్రీలు, పీజీలు, ఎంబీఏలు చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ ఆల్టర్నేటివ్గా ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీసుల్లోనూ, సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆఫీసుల్లోనూ, డివిజనల్ ఇంజనీర్ ఆఫీసుల్లోనూ ఉపాధి కల్పించాలని అడుగుతున్నాం. మాస్టర్ కీ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.